హాయ్ హలో దిస్ ఇస్ స్నేహ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటో మీకు చెప్పే ముందల నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందల ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ చాలామంది నాట్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. ప్లీజ్ కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా? సో యాక్చువల్లీ ఈరోజు వీడియో ఏంటంటే రెయిన్స్ బాగా పడుతున్నాయి కదా, సో స్వీట్ కార్న్తో నేను ఒక రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే తండూరి పెరి పెరి కార్న్ రెసిపీ అనమాట. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఫస్ట్ చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక కార్న్ తీసుకున్నాను, నెక్స్ట్ కర్డ్, ఆ తర్వాత పెరి పెరి మసాలా అండ్ సాల్ట్ అండ్ బటర్. ఈ 4 ఇంగ్రీడియంట్స్తో నేను ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో మీ అందరికి చూపిస్తాను. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కార్న్ని ఇలా 3 పీసెస్కి కట్ చేసుకుని, నేను ఆల్రెడీ 1 పీస్ కట్ చేశాను. నెక్స్ట్ ఇంకో పీస్ కూడా కట్ చేస్తాను. ఇది చాలా హార్డ్గా ఉందండి. హార్డ్గా ఉంటే ఒకసారి కట్టించి ఇలా బ్రోక్ చేయండి, సరిపోద్ది. సో ఇలా 3 పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత కార్న్స్ కట్ చేసిన తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ సరిపోద్ది. సో సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 3 or 2 విజిల్స్ సరిపోద్దండి. 2 విజిల్స్ దాకా పెట్టుకొని ఉడికించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. సో అప్పుడు ఇది కొంచెం సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట. ఒకవేళ కుక్కర్లో కాకపోతే మామూలుగా కూడా వాటర్ బౌల్లో పెట్టుకొని సాస్ ప్యాన్లో పెట్టుకొని మీరు ఉడికించుకోవచ్చు. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇది 3 విజిల్స్ వచ్చే లోపల మనం పెరి పెరి మిక్స్ తండూరి మిక్స్ కలిపేసుకుందాం. ఫస్ట్ అయితే బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకుందాం. 2 కూడా అవసరం లేదండి, 1 టేబుల్ స్పూన్ సరిపోద్ది. కర్డ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని బాగా ఇలా డైల్యూట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, జస్ట్ దాంట్లో వేసాం కదండి, దీంట్లో ఎక్కువ పడదు, కొంచెం సాల్ట్ వేసుకుందాం. అండ్ పెరి పెరి మిక్స్, ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరికేస్తుంది, సో వరి అవసరం లేదు. సో కొంచెం పెరి పెరి మిక్స్ అంటే మీకు స్పైస్ లెవెల్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేకపోతే అవసరం లేదు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. సో మిక్స్ కలిపేసి పెట్టుకున్నాం కదా, ఇది విజిల్స్ వచ్చినాక స్టీమ్ అంతా అయిపోయినాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను. సో నాకు కార్న్ అయితే ఉడికిపోయిందండి. సో నెక్స్ట్ ఏంటంటే నేను బయటికి కూడా తీసేసాను. నెక్స్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. కొంచెం బటర్ వేసుకోండి, కొంచెం సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. ఇది మెల్ట్ అయ్యే లోపల మనం ఇది అప్లై చేసేసుకోవచ్చు. మీకు కనపడేటట్టు పెడతాను. సో ఇది బటర్ వేడైంది కదా, ఇది అప్లై చేసుకొని తీసుకెళ్ళి ఈ బటర్లో పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకో దానికి కూడా అప్లై చేసేసుకుందాం. సో దీన్ని కూడా
ఈ బటర్లో పెట్టేద్దాం. సో అది కుక్ అవుతాయి. సో ఇలా మీకు బ్రౌన్గా అవుతుంది కదా, మీకు కనిపిస్తుంది కదా, ఇలా బ్రౌన్గా అయ్యేదాకా మొత్తం కాల్చుకుంటూ ఉండాలండి. ఇది కొంచెం టైం పట్టుద్ది, కానీ మీరు ఓపిక్గా కాల్చుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ట్రై చేయండి. మాన్సూన్లో బెస్ట్ స్నాక్ రెసిపీ అనమాట. సో ట్రై చేసి నాకు కింద ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొంచెం మందమైన ప్యాన్ పెట్టుకోండి, ఎందుకంటే కర్డ్ ఉండటం వల్ల అది కొంచెం అంటుకుంటూ ఉంటుంది. దాని మధ్యలో తీసేసి పడేస్తూ ఉండండి. సో ఇలా బ్రౌన్గా అయింది కదా, నేను మరీ బ్రౌన్గా కాల్చట్లేదు. ఈ బ్రౌన్నెస్ నాకు చాలు. మీకు కావాలంటే ఇంకొంచెం డార్క్గా కాల్చండి. సో ఇంకా స్టవ్ ఆపేసి ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. సో ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయటమే కాకుండా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. సో చిన్న టిప్ ఏంటంటే, ఇలా తినకుండా దీని మీద కొంచెం పెరి పెరి మసాలా అండ్ లెమన్ పిండుకొని తినండి. వావ్ టేస్ట్ వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.